చిత్తూరు జిల్లా పలమనేరులో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పట్నంలో సోడా వ్యాపారం చేసుకుని జీవనం సాగించే వజీర్ అహ్మద్ నసీమా తల్లిదండ్రుల బిడ్డ మిస్బా 2 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. స్థానికంగా బ్రహ్మర్షి అనే ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మిస్బా మొదటి నుంచి చదువులో టాపర్. అయితే అదే పాఠశాలలో వైసీపీ నేత కుమారుడు సైతం 10వ తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాలలో మిస్బా చదువుకోవడం ఇష్టం లేని వైసీపీ నాయకులు ఆమెపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. దీంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థిని మిస్బాను వేరొక పాఠశాలకు పంపించారు. ఈ అంశాన్ని జీర్ణించుకోలేని విద్యార్థిని మిస్బా మనోవేదనకు గురై ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. మా పాపని స్కూల్లో కూడా టార్చర్ బాగా పెట్టి స్కూల్ రాకుండా కొన్ని రోజులు స్కూల్కే రాకుండా చేసినారు. కొన్ని రోజుల తర్వాత స్కూల్ రాకుండా చేసి మళ్ళీ వేరే స్కూల్కి మార్చినారు. ఆ వేరే స్కూల్కి మార్చి అక్కడ సరిగ్గా ఇచ్చేయలేదు, అక్కడ నుంచి తీసేసినారు. మా పాపని అందులో కాకుండా నీకు జీవితం లేకుండా చేస్తామనేసి చెప్పినారు. చెప్పిన దానివల్ల నాకు చదివే లేకపోతే నా జీవితం వద్దు అనేసిందినే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి మళ్ళీ బ్రహ్మర్షి స్కూల్ కంటే నేను పోను, నా వల్ల కాదు అనేసి బట్టలు మార్చుకొని వస్తానని పోయిందని పోయి సూసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చి మాకు సాయం చేశారు. ఆయన కూడా వచ్చారు. వచ్చిన ఏం జరిగిందని విచారించారు. మళ్ళీ దాని తర్వాత మన మినిస్టర్ వైసీపీ మినిస్టర్ కానీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వెంకయ్య కానీ వచ్చినారు. వాళ్ళు కూడా కానీ సాయం చేస్తాం, న్యాయం చేస్తామని ఎటువంటి న్యాయం చేయలేదు. మేము ఎక్కడెక్కడ తిరిగిన కలెక్టర్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీస్ కానీ తిరిగినాం. అక్కడ పిలిపిస్తే కూడా అక్కడ మమ్మల్ని బెదిరించసాగారు. ఇది పెద్ద వైసీపీ నాయకుల వికృత చేష్టల కారణంగా పాఠశాల యాజమాన్యం తమ బిడ్డను మరొక పాఠశాలకు బదిలీ చేయడంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వైసీపీ ప్రభుత్వం, స్థానిక వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. అంతటితో ఆగకుండా తమను చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారని వాపోయారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్న కారణంతో పలమనేరును వదులుకొని పుంగనూరుకు వెళ్లి కాలం గడుపుతున్నామని తెలిపారు. ఒక తల్లిగా తన పడిన బాధ మరో తల్లికి రాకూడదని అన్నారు. ప్రభుత్వం తన బిడ్డ చావుకు న్యాయం చేయాలని కోరారు. మాకు ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల మాకు న్యాయం జరుగుతుంది, మా పాపకి ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనేసి మాకు నమ్మకం.